అయితే కుట్రపూరితంగానే నారాయణ విద్యా సంస్థలపై వైసీపీ బురద చల్లుతోందని విమర్శించారు మంత్రి నారాయణ. వైసీపీ ఆరోపణలు చేస్తున్న క్యాంపస్లో అసలు నారాయణ విద్యార్థులే లేరని స్పష్టం చేశారు. జంబ్లింగ్ పద్ధతిలో పరీక్షలు జరుగుతున్నాయన్న విషయాన్ని ప్రతిపక్ష సభ్యులు తెలుసుకోవాలన్నారు మంత్రి నారాయణ. ఒక కుట్ర పూరితంగా జరుగుతున్నారు. ఎందుకంటే ఎక్కడైతే ఏ విద్యా సంస్థల్లో అయితే వీళ్ళు లీక్ అయిందని అంటున్నారో అక్కడ నారాయణ పిల్లలు లేరు, నారాయణ విద్యార్థులు ఆ యొక్క బిల్డింగ్లో లేరు. ఎందుకంటే జంబ్లింగ్ సిస్టంలో నారాయణ విద్యార్థులు వేరే బిల్డింగ్లో వేరే ఇన్స్టిట్యూషన్స్కి పోయారు. అసలు ఫస్ట్ ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నారాయణ విద్యా సంస్థలు ఎక్కడైతే ఎగ్జామ్ జరుగుతున్నాయో వాటిల్లో నారాయణ విద్యా సంస్థల పిల్లలు ఉండరు, వేరే పిల్లలు ఉంటారు. ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నారాయణ విద్యా సంస్థల బిల్డింగ్స్ ఎక్కడున్నాయో ఆ బిల్డింగుల్లో నారాయణ విద్యార్థులు లేరు. జంబ్లింగ్ సిస్టమ్ ఇది ఒక కుట్రపూర్తిగా చేయటమే. ఈరోజు వాళ్ళకు ఒకటే భయం వేసింది, ఈ నారాయణ విద్యా సంస్థలు నారాయణ ఎడ్యుకేషనిస్టు ఆ మున్సిపల్ స్కూల్స్ని టేకప్ చేశాడు. ఈరోజు అక్కడ కెరీర్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు. అక్కడ 2019కి ఒక టార్గెట్ పెట్టేశాడు. ఈ ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ వాటి కంటే కూడా గవర్నమెంట్ వాటిని నెంబర్ 1గా చేయబోతున్నాడు. ఆ ఫౌండేషన్లో కూడా లెవెల్ 1 లెవెల్ 2 తెచ్చాడు. ఖచ్చితంగా 2019కి మొండాడు ఈ యొక్క స్కూల్స్ని మున్సిపల్ స్కూల్స్ని నెంబర్ 1గా చేసి ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ని గవర్నమెంట్లో నెంబర్ 1గా చేస్తాడనే భయం పట్టింది వాళ్ళకి.